ప్రభువా. అయ్యా మయంపరుచుకున్న దానిని బట్టి వందనాలు. అయ్యా నా దోష పాపము, అపరాధం, అతిక్రమణ విధేయతను అయ్యా దయించి క్షమించండి. మీ పరిశుద్ధ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని వేడుకొంచున్నాము నా ప్రభువా. ఇదిగో నేను వాక్యమును ధ్యానించుకొనుచుండగా ప్రభువా, ఇక్కడున్న ప్రతి బిడ్డని నన్ను నీ ఆత్మతో నింపండి ప్రభువా. నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను. అయినా మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకొని వేడుకొంచున్నాను. మీకే మహిమ ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వరం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కీర్తన 78 చూస్తే అండి, ఇది మొత్తము కూడా 3 భాగాలుగా మనం చూడొచ్చు. ఇది దేవుని యొక్క మంచితనము, తిరుగుబాటు చేయు ఇజ్రాయేలీయులు ఎంత తిరుగుబాటు చేసినా దేవుడైన యెహోవా ఎలాగ వాళ్ళ మీద మంచితనము చూపిస్తూ, కృప చూపిస్తూ, ఆదరిస్తూ, వాళ్ళని సరిచేసి ఎలా తీసుకొని వెళ్లారు అనేది వివరణగా క్లియర్‌గా ఇక్కడ రాశాడు. అయితే మనం 3 భాగాల్లో మొదటి భాగాన్ని చూస్తే ఈ కీర్తన రాసింది ఆసాపు గారండి. చూస్తే దీనిలో పాత జరిగిన వాటి నుంచి ఎలాగ నేర్చుకోవాలి, జరిగింది తర్వాత తరాములకు ఎలా వివరించాలి, వివరించాల్సిన అవసరం ఏంటి అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ కీర్తన వెళ్తుంది. జరిగిపోయింది ఎలాగైతే దేవుడు నడిపించాడో అవన్నీ గుర్తు చేయాలి. అలాగే ఏ విధంగా తర్వాత తరములకు ఆ జరిగిన వాటిని దేవునితో ఏ విధంగా కార్యాలు చేస్తే అవి వివరించాలి అన్నది ముఖ్య ఉద్దేశంగా ఇది కీర్తన భాగం చూస్తాము. తర్వాత 12వ వచనం నుంచి 55వ వచనం వరకు చూస్తే ఇజ్రాయేలీయులు ఎలాగైతే దేవుడు ఆహ్, ఐగుప్తు నుంచి తీసుకొచ్చి వాగ్దానం దేశం వరకు వచ్చినంత వరకును కూడా ఎంత మొండిగా, ఎంత స్టబ్బర్న్‌గా, ఎంత తిరుగుబాటుగా చేశారో దేవుని మీద వివరణ క్లియర్‌గా ఇచ్చేశారు. తర్వాత 56వ వచనం నుంచి 72వ వచనం వరకు చూస్తే అక్కడ ఈ వాగ్దాన దేశమునకు వెళ్ళిన తర్వాత ఇజ్రాయేలీయులు అక్కడ చేసిన తిరుగుబాటు గాని, దేవునికి కోపం చెప్పించే విధానం గాని, అక్కడ దేవుడు దావీదుని ఎంతవరకు ఎలా ఎంచుకున్నాడు, ఎందుకు ఎంచుకున్నాడు, ఇయన్నీ కూడా వివరణిస్తారు. మొదటగా చూస్తే 78వ అధ్యాయము మొదటి 4 వచనాలు గనుక మనం చూసినట్లయితే ఇక్కడ నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను తెలియచెప్పెదను. మాకు తెలిసిన సంగతులు మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. అంటే ప్రారంభించడంకే ఒక వివరణ. జరిగిపోయిన సంగతులను మాకైతే ఏదైతే మా పితరులు మాకు తెలియజేశారో అవే సంగతులు మీకు తెలియజెప్తున్నాము. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువకయుండి, యెహోవా యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు, మూర్ఖతయు, తిరుగుబాటు బాటును గల ఆ తరమును పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞను గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను. చూస్తే ఇక్కడ ఏ విధంగా దేవుడు చేసిన కార్యములను ఈ ఈ ఈ కీర్తనకారుడు ఎలా వివరిస్తున్నారంటే, చేసిన కార్యాలను వినినవి పితరులు ఏదైతే చెప్పారో ఆ పితరులు చెప్పినవి నెక్స్ట్ తరానికి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అవి ఎందుకు అంటే ఉద్దేశము 4, 5 వచనాల్లో చూస్తే, ఉద్దేశం 4, 5, 6లో చూస్తే ఇప్పుడున్న పిల్లలు తర్వాత తరముల వారు కూడా యథార్థ హృదయులు అవ్వడానికి గాని, దేవుని యందు నిరీక్షణ గలవారై ఉండి, దేవుని క్రియలను మరొక ఉండాలి అంటే, ఈ మూర్ఖతరంలో తిరుగుబాటు కలిగి, ఈ మూర్ఖతరంలో వాళ్ళుగా కాకుండా ఉండాలి అంటే, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అది చెయ్యాలంటే దేవుడు యాకోబు సంతతికి శాసనములను ఏ విధంగా నియమించాడు, ఇజ్రాయేలు సంతతి ధర్మశాస్త్రమును ఏ విధంగా అనుగ్రహించాడు, వారికి పితరులకు ఏం ఆజ్ఞాపించాడు, అవన్నీ వివరణ ఈ తరానికి రాబో తరానికి కూడా అందించాలి అని చెప్తున్నారు. మనం కూడా
మనము ఏదైతే మన జీవితంలో జరిగిన దేవుడు ఈ లేఖనాల్లో ఎలాగైతే ఇజ్రాయేలీయులను విడిపించి తీసుకొని వచ్చాడో, అలాగే మనల్ని కూడా ఏ విధంగా మనసాక్ష్యం అవ్వచ్చు. మన నుంచి దేవుడు మన ఈ లోకం నుంచి ఎలాగైతే తీసుకొని వచ్చాడో, ఆ వివరణ మనకి ఇప్పుడు ఇవ్వకపోతే, ఇప్పుడు తరానికి గనక మనం అందించకపోతే, ఇప్పుడు తరం అవ్వచ్చు, తర్వాత తరం అవ్వచ్చు. ఈ మూర్ఖపు తరంలో ము కలిసిపోయి దేవుని మర్చిపోతున్నారు. మర్చిపోయే అవకాశం ఉంది. మనం చూస్తాము న్యాయాధిపతులు 6 అధ్యాయంలో చూసుకుంటే, అక్కడ ఒక తరం తరం మర్చిపోయిందంట. యెహోవానే మర్చిపోయింది. తరం తరం మర్చిపోయింది. ఎందుకు అంటే చెప్పేవాళ్ళు లేరు. యెహోషువ అంటే కూడా మర్చిపోయారంట వాళ్ళు. తరం తరం మర్చిపోయింది. ఏ విధంగా దేవుడు చేశాడు, విడిపించాడన్న కార్యం మొత్తం అది మర్చిపోయారు. ఎందువల్ల అంటే ఒక తరము తరము చెప్పడం మర్చిపోయారు. చెప్పలేదు. దేవుడు చేసిన కార్యాలను తర్వాత తరానికి అందించలా. అందుకని ఆళ్ళు మర్చిపోయారు. అలాగే మనం కూడా మన కుటుంబాల్లో మన పిల్లలైనా, తర్వాత పిల్లలన్నా సరే, తర్వాత తరమన్నా సరే నిలబడాలి అంటే చాలా చాలా అవసరం. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటి? ఏ విధంగా విడిపించాడు? ఏ విధంగా తీసుకొనొచ్చాడు? ఏ విధంగా ఇంతవరకు తీసుకొచ్చాడు? అది తెలియజేయడం చాలా అవసరం. అది లేదు అంటే పిల్లలు ఈ తరము తర్వాతొచ్చే తరము దేవుని అంటే నిరీక్షణ లేకుండా దేవుడంటే నిరీక్షణ ఉండదు. దేవుని క్రియలను మర్చిపోతారు. యథార్థ హృదయం లేకుండా స్థిర మనస్సనేది అస్థిరంగా తిరుగుతూ, అస్థిరంగా తిరుగుతూ తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అదొక తర్వాత 5-8 వచనాల్లో తరము ఏ విధంగా ఎంత అవసరమో ఈ వివరణ ఇది తెలియజేయడం అనేది మనం చూస్తున్నాం. తర్వాత 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే, ఏ విధంగా ఒక ఆత్మీయ పోరాటం ఇక్కడ చూస్తే 9వ వచనం నుండి ఇండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. చూస్తే ఎఫ్రాయిము వారు ఆ వాగ్దాన దేశమునకు అంటే యోర్దాను యువతల వరకు వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఆగిపోతాము అని చెప్పారు. అప్పుడు యెహోషువ గాని అక్కడున్న ప్రజలందరూ కూడా ఏంటి అంటే, ఇలా కాదు మనం ఇక్కడ ఆగిపోకూడదు. మీరు గనక ఆగిపోతే దేవుడు వాగ్దానం చేసినట్టుగా వాళ్ళందరూ జంకుతారు. భయమొస్తుంది. అలాగే వాగ్దానం చేసిన దానికి మీరు తీసుకెళ్లరు. చేయకూడదని చెప్తే, అప్పుడు వాళ్ళు నిలబడి తీసుకొని వెళ్తా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే, ఈ సందర్భంలో చూస్తే, వాళ్ళు యుద్ధ సన్నద్ధులై నిలబడాల్సిన వాళ్ళు ఈ ఎఫ్రాయిం వాళ్ళు. కానీ అక్కడ వచ్చిన వెంటనే వాళ్ళు వెనక తిరిగారు. దేవుని నిబంధనను గైకొనక ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన ఆశ్చర్యక్రియలను వారు మర్చిపోయారు. ఎలాగైతే దేవుడు వాగ్దానం చేసి తీసుకొచ్చాడో అయన్నీ మర్చిపోయారు. మర్చిపోయి ఒక్కసారి ఎప్పుడైతే వాగ్దానానికి ఆ దేశానికి వచ్చారో వెంటనే వాళ్ళు మేము ఇక్కడ ఆగిపోతాము. మేము రాము అని చెప్పి ఆగిపోయారు. మాకు ఈ నేల చాలు అనుకున్నారు. కానీ ఆత్మీయ పోరాటంగా చూస్తే, ఆత్మీయ పోరాటంలో వాళ్ళు నిలబడకుండా వాళ్ళ సహోదరులతో పాటు, వాళ్ళ సహోదరులతో పాటు వాళ్ళు స్వతంత్రించుకోవాల్సింది గాని, వాళ్ళు పొందుకోవాల్సిన దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత కలిగి ఉన్న వీళ్ళు యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారు. సిద్ధపడి ఉన్నారు వీళ్ళు. వీళ్ళు కూడా సైన్యమే. వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఆగిపోతామన్నారో అది ఆహ్, ఆ శత్రువుకి అవకాశం వస్తుంది. అలాగే జయించలేరు. అవతల చాలామంది జనాలున్నారు. చాలా రాజులున్నారు. వాడిని జయించాలి అంటే ఉండాలిక్కడ. సో, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఒక తిరుగుబాటును క్లియర్‌గా వివరిస్తున్నారు. ఏంటంటే, మనం మనం ఒకటి నేర్చుకోవాల్సింది కూడా ఏంటి అంటే, యుద్ధ సన్నద్ధగా నువ్వు ఉన్న వ్యక్తివి నీకు నువ్వు నువ్వు నువ్వేదైతే పోరాటం చేయగలవో ఆత్మీయంగా అది అది సహోదరుల గురించి గాని, ఏదన్నా సరే కుటుంబం గురించి గాని చేయనప్పుడు చేస్తూనే ఉండాలి. నేను చేయలేను, నేను రాలేను, నేను ప్రార్థన చేయలేను అని చెప్పి నువ్వు ఆగిపోకూడదు. అప్పుడు ఏమవుతుందంటే అవతల వ్యక్తి మనం కూడా కొన్ని చిన్నగా ఇది అర్థం చేసుకోవాలి అంటే, ఒకళ్ళు ప్రార్థన చేయలేని వ్యక్తి నేర్చుకుంటున్నారు ప్రార్థన ఇంట్లో అంటే ప్రార్థన చేయగలిగిన వాళ్ళు గనక కొంచెం ఓపిక చేసుకొని లేచి ప్రార్థన జేస్తే వాళ్ళు కూడా కూర్చునే అవకాశం ఉంటుంది.
ఎందుకు యుద్ధ సన్నద్ధత నీకు తెలుసు. నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. నువ్వే గనక ప్రార్థన చేయకపోతే వాళ్ళు ప్రార్థన చేయలేరు వాళ్ళు కూడా కనీసం. అలాగే పిల్లల విషయం కూడా చూస్తే మనం ప్రార్థన నువ్వు యుద్ధము ఏ విధంగా చేయాలి ఏంటి అనే అనుభవం నీకుంది. పోరాటాలు ఎన్నొచ్చినా యేసయ్య మీద విశ్వాసంతో నిలబడిన అనుభవం నీకుంది. మనకు ఉంది. ఎందుకంటే ప్రార్థన నువ్వు చేస్తున్నావు. యేసు ప్రభు వారికి ప్రార్థన చేస్తున్నావు. ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నావు. వివరణి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి ఆ వరాలు, ఫలాల గురించి నువ్వు తెలుసుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు చేస్తున్నావు గాని నువ్వు గనక నిలబడటం చూసారు అంటే పిల్లలు కూడా, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. మనం అదొకటి జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత చూస్తే 12 అధ్యాయం 12 వచనం, 16 వచనం వరకు చూస్తే ఎలాగైతే దేవుడు ఇజ్రాయేలీయులను తీసుకొని వచ్చాడు. ఐగుప్తులో దేశంలో నుంచి ఆయన పితరులు చూస్తుండగా ఆశ్చర్య కార్యాలను ఏ విధంగా చేశాడు, సముద్రమును పాయలుగా ఏ విధంగా చేసి నడిపించాడు అని క్లియర్‌గా చూస్తున్నాం. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వలె మేఘములో నుండి అవన్నీ వివరణ ఇస్తూ ఉంచారు. ఇదో చూస్తే ఇక్కడ వరకు యాహ్! ఇజ్రాయేలీయులు అన్న వెంటనే మొదటగా గుర్తొచ్చేది ఎర్ర సముద్రంను ఏ విధంగా తీసుకొని వచ్చారు. ఎర్ర సముద్రం ఏ విధంగా పాయలు చేసి తీసుకొనొచ్చాడు. యెరికో వరకు వినబడింది ఈ మాట మీ దేవుడైన యెహోవా ఏ విధంగా మిమ్మల్ని ఎర్ర సముద్రం దాటించి ఇక్కడికి తీసుకొనొచ్చాడో, ఆ భయం మాకు ఎక్కడి దాకా వచ్చిందని చెప్తున్నారు. ఎందుకు అంటే అది అంత సముద్రాన్ని పాయలు చేసి దేవుడు తీసుకొని వచ్చాడు వాళ్ళ జనాన్ని అంతమంది అని చెప్పి వాళ్ళకి భయమొచ్చింది. అలాగే ఇక్కడ జూస్తే సిలువ బాప్తిస్మానికి సాదృశ్యంగా చూడొచ్చు. అంటే మనం చెప్పినది తర్వాత తరానికి తెలియజేయవలసిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఏ విధంగా దేవుడు నిన్ను లోకంలో నుంచి విడిపించి, లోకంలో నుంచి బయటికి తీసుకొచ్చి, దేవునిలోకి ఎలా నడిపించాడు అనేది క్లియర్‌గా తెలియజేయాలి. ఏ విధంగా పాపంలో ఉన్న వ్యక్తివి, పాపము చేశాను నేను, పాపంలో ఇలా ఉండేవాడిని లోకంలో. ఇలా కా అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో కార్చిన ఆ విలువైన రక్తం ద్వారా పాప క్షమాపణ ఎలాగైతే పొందుకున్నామో, ఎలాగైతే నీకు ఆ యొక్క పరిస్థితులన్నిటి నుంచి అప్పుడు పాపం నుంచి గాని, ఏ విధంగా అయితే ఎర్ర సముద్రం దాటించి తీసుకొనొచ్చాడో ప్రభు ఎలా తీసుకొనొచ్చాడో వివరించాలి. అది చేసినప్పుడు తర్వాత తరానికి గాని, ఇప్పుడున్న వాళ్ళకి గాని, ఆ సిలువను గూర్చిన వార్త తరానికి నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. అందుకే మన కుటుంబాల్లో కూడా చూస్తే ఎవరు మూల మూల మూలంగా ఎవరో ఒకళ్ళు ఉంటారు ప్రార్థన చేసిన వారు. లేదా యేసేలో నడిచిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళ సాక్ష్యము అలా వస్తూ ఉంది. కానీ ఇప్పుడు తర్వాత తరానికి వాళ్ళెందుకు గుర్తు రావట్లేదు అంటే తెలియజేసేవాళ్ళు లేరు. హల్లెలూయా! నెక్స్ట్ ఎళ్దామండి. చూసినట్లయితే వాళ్ళని 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చూస్తే ఇజ్రాయేలీయులు దేవుడి క్రియలు ఎంత చేసినా, దేవుడు ఆశ్చర్య కార్యాలు ఎంత చేసినా, హృదయంలో దేవుని శోధించి, ఆయన అరణ్యంలో ఎంతగా ఆయన్ని విసిగించారో ఇక్కడ చూస్తున్నాం. వారు వారు తమ ఆశ కొలది ఆహారంను అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి అని 18వ వచనంలో చూస్తున్నాం. వారు దేవునికి విరోధంగా మాట్లాడి బండను కొట్టగా నీరు ఉబికెను. నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారమును ఇయ్యగలడా? ఆయన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునేది. ఇక్కడ చూస్తే ఎలాగైతే ఆ విశ్వాసి దేవునిలోకి వచ్చిన తర్వాత కొంతవరకు దేవుని కృప ద్వారా నడిచిన తర్వాత ఇప్పుడు మొదలైంది ఇక్కడ. ఏమని అంటే దేవుడు సమకూర్చగలడా? దేవుడు సహాయం చేయగలడా ఈ లోకంలో? దేవుడు ఆహారంని ఇయ్యగలడా? నీళ్ళని ఇయ్యగలడా? అసలు మాంసాన్ని ఇయ్యగలడా? అని దేవుని హృదయంలో శోధిస్తూ వచ్చారు. అద్భుతాన్ని చూసి ఆ యొక్క ఆహ్, అంతగా ఎప్పుడు కూడా వినలేదు. చూడలేదు. అలాంటిది మేఘస్తంభము, అగ్నిస్తంభం చూస్తూ ఉన్నారు పగలు, రాత్రి. ఎర్ర సముద్రం దాటి వచ్చారు. అలాగే చేదు నీరు అన్నీ చూసినా సరే, ఎంత చూసినా సరే ఇంకనూ శోధన అనేది జరుగుతుంది. మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఈ దేశంలోకి వచ్చిన తర్వాత దేవునిలో నువ్వు నడుస్తున్నా సరే, ఈ పోరాటాలు డెఫినిట్‌గా వస్తాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 28 నుంచి మనం చూసినట్లయితే, "ఏమి తిందుమా? ఏమి తాగుదుమా? అని మీరు చింతించొద్దు. ఇవి మీ తండ్రికి తెలుసు. మీ త పరలోక పరలోకమందున్న మీ తండ్రి ముందుగానే మీ గురించి ఎరుగును." అందులో మొదట ఏం చేయమన్నాడండి? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకడి. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. అనుగ్రహింపబడింది.
అవన్నీ ఎప్పుడు అనుగ్రహింపబడతాయి అంటే మొదటగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని గూర్చి నీతిని వెదకాలి. వెదుకుతూ ఉంటే అప్పుడు ఇవన్నీ అనుగ్రహింపబడతాయని చెప్పాడు. సో, మనం అది మర్చిపోకూడదు. యేసయ్యలోకొచ్చిన తర్వాత ఆయన నీతిని, రాజ్యమును వెదుక్కుంటూ నడవడం అనేది చాలా అవసరం. అది గనక నడవలేదు అంటే, వెదుక్కుంటూ వెళ్ళలేదు అంటే ఎక్కడో చోట తప్పిపోతాం. అందుకని మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదుక్కుంటూ వెళ్తే నువ్వు దేవుడు సమకూర్చడా అని అన్న శోధన అనేది హృదయంలో రాకుండా మనం ముందుకెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! తర్వాత 21 వచనం నుంచి 25 వచనం నుంచి చూస్తే, అవిశ్వాసం వలన వాళ్ళు చేసిన అవిశ్వాసం ఏదైతే కలిగున్నారో దాని వలన దేవునికి ఉగ్రత ఎలాగొచ్చింది, కోపమొచ్చింది. ఆ కోపం వచ్చినప్పుడు యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజెను. ఇశ్రాయేలు సంతతిని హరింపచేయుటకు కోపం పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయారు. ఆ పరిస్థితులొచ్చిన వెంటనే దేవుడు స్వస్థపరచలేడు. దేవుడు కార్యించడు. దేవుడు ఆహారం ఇవ్వలేడు. దేవుడు అది చేయలేడు, ఇది చేయలేడని ఎలాగైతే వాళ్ళు వెంటనే అవిశ్వాసం వచ్చిందో దేవుడు వాళ్ళని దేవుడు వాళ్ళ మీద కోపం వచ్చేసింది. అయినా 23 వచనం చూస్తే అయినను ఆయన వారి మీద దయ చూపించిన వాడే వారికి మన్నా ఇచ్చాడు. ఆకాశం నుంచి ఆహారాన్నిచ్చాడు. అంతరిక్ష ద్వారములను తెరిచి అది దేవుడు సమకూర్పు, దేవుడు దయ ఉంచి మంచితనాన్ని చూపిస్తూ ఏ విధంగా సమకూర్చాడు. అంత గొప్ప కార్యం చేశాడు. సిలువ త్యాగం చేసి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఇచ్చిన తరువాత అంత చేసిన అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తే 30 వచనంలో ఆయన కుమారుడినే మనకిచ్చాడు. మరి మనం ఇది అడిగితే ఇది ఇవ్వలేడా? ఆయన కుమారుడినే ఇచ్చాడు. మరి ఇవన్నీ కూడా ఇవి లేడా? అవిశ్వాసం ఎంతొచ్చినా దేవుని కోపం వచ్చింది. కానీ ఆయన జ్ఞాపకం చేసుకొని సమకూర్చాడు. ఆయన మంచితనం చూపించిన వాడే సమకూర్చాడు. మన్నాను కురిపించాడు వాళ్ళ మధ్య. దేవదూత ఆహారాన్ని ఇచ్చాడు. 26-31 వచనం వరకు చూసుకుంటూ వెళ్తే వారికి ఏ విధంగా నీరైతే నీరు, ఆహ్, మా మాంసం కావాలంటే ఆకాశం నుంచి ఆ పక్షులు ఇవన్నీ వాళ్ళు దేవుడు తీసుకొనొచ్చాడు. 30 చూస్తే వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించిన ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. దేవుడు ఎంత దయ చూపించినా ఇక్కడ చూస్తే వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది. దానివల్ల వాళ్ళు ఎవరైతే ఎవరైతే య య య వాళ్ళు ఎవరి మీద వాళ్ళు ఆనుకోవాలి, ఎవరి మీద వాళ్ళు విశ్వాసం చూపించాలి, దేవుని వైపు తిరగడానికి శిక్ష చూపించాడు. సో, మనం కూడా మర్చిపోకుండా మనం దేవుని వైపు తిరగాలి. ఒకవేళ నువ్వు మనం గనక ఏదైనా తప్పు చేసో లేదా అవిశ్వాసం చూపించి దేవుని వైపు తిరగబడ్డావేమో, అయితే మనం గనక పశ్చాత్తాపపడకపోతే ఆయన తండ్రి వలే శిక్షించే దేవుడై ఉన్నాడు. తండ్రి వలే శిక్షించే దేవుడు. ఎందుకంటే ఆయన వైపు తిరగడానికే ఆయన అవకాశం ఇచ్చే దేవుడు తప్ప, ఆయన నిన్ను సంహరించడానికి ఎప్పుడు కూడా నిన్ను చెడు చేయడానికి ఎప్పుడు చేసే దేవుడు కాడు. హల్లెలూయా! తర్వాత 32వ వచనం నుంచి 39 వరకు మనం చూస్తే ఇక్కడ ఇంత జరిగినా వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. ఎంత తిరుగుబాటులో వెళ్ళిపోయారు అంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చిన దేవుడే దయ చూపించి అన్నీ సమకూర్చాడు కదా! ఆయన సమకూర్చినా తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినా సరే అవిశ్వాసం కలిగున్నారు. అయినా సమకూర్చాడు. ఇంత ఆయన సరే అని శిక్షించాడు ఒక దెబ్బ. అంత జరిగినా వాళ్ళు ఎలాగున్నారంట? పాపము చేయొచ్చు ఆయన ఆశ్చర్యకార్యాలను బట్టి ఆయన నమ్ముకోలేదు. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. అలా వాళ్ళని 40 సంవత్సరాలు అలాగ తిరుగుతూ ఉన్నారు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. వారు తిరిగి హృదయం ఎప్పుడైతే 34లో చూస్తే వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. ఎక్కడైతే దేవుడు శిక్షించాడో ఎప్పుడైతే అప్పుడు వెంటనే దేవుడిని వెతుకుతూ మొదలుపెట్టారు. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొనిరి. ఎప్పుడైతే దేవుని మళ్ళా బతిమాలుకున్నారో అప్పుడు 35వ వచనంలో దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు మనకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయన స్థిరముగా నుండలేదు. ఆయన దెబ్బ వేసినప్పుడల్లా
జ్ఞాపకం చేసుకుంటున్నారు. తిరుగుతున్నారు ఆయన వైపు. ఆశ్రయదుర్గం ఆయనే, మహోన్నతుడైన దేవుడు తమ విమోచకుడు ఆయనే అని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ ఏమవుతుందండి? మరలా స్థిర హృదయం లేక తిరుగుబాటు చేశారు మరలా. ఆయన నిబంధనను వారు నమ్మలేదు మరలా. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేశారు. ఈసారి ఏంటి అంటే, మరి ఆయన దగ్గరకొచ్చారు గదా! ఇక ఈసారి ఏంటి అంటే, వచ్చాను కాబట్టి, దేవుని సన్నిధికొచ్చాను కాబట్టి నేను స్తుతించాలి. దేవుని సన్నిధికొచ్చేసి చర్చ్‌కి నేను చుట్టుపక్కల అందరూ క్రైస్తవులు అనుకుంటున్నారు కాబట్టి ఆదివారం చర్చ్‌కెళ్ళాలి. లేదంటే చర్చ్‌కి రాలేదేంటి అని అడుగుతారు. అని ఆ ముఖస్తుతి చేయడం మొదలుపెట్టేస్తారు. ముఖస్తుతి చేయడం అలవాటైపోయిద్ది. దేవుడు అస్థిరత వచ్చింది అంటే ఒక్కసారిగా ఇక మళ్ళా అవిశ్వాసము, మళ్ళా నమ్మకం లేకుండా ఉండడము ఇవన్నీ మొదలవుతాయి. దానివల్ల దేవుడి దగ్గర అంతా ముఖస్తుతి అంటే ఎదురు కనిపించడం తప్ప వేషధారణ అయిపోద్ది. తమ నాలుకలతో ఆయన యొద్దకు బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించుచువాడు. తన ఉగ్రతను ఏమాత్రం రేపుకొనక పలుమారు దేవుడు కోపమును అణుచుకునేవాడు. ఆయన అణుచుకుంటూ ఆ కోపాన్ని తగ్గించుకున్నాడు తప్ప ఆయన ఏనాడు కూడా వాళ్ళని వెంటనే సంహరించల. ఆయన వాత్సల్య సంపూర్ణుడు. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ఏ మాత్రం రేపుకొనక కోపం ఎన్ని సార్లు వచ్చినా అణుచుకున్నాడు. అలాగే మనం కూడా మన జీవితాల్లో మనం ఎంత దేవుడిని అవిశ్వాసం కలిగి ఆయన వేధించినా, ఆయన విసిగించినా, కోపం తెప్పించినా, ఆయన ఏమాత్రం ఉగ్రత చూపించలేదు మన మీద. ఇంకనూ దయ చూపుచు ఆయన ఆత్మ ద్వారా సహిస్తూ, మనకు పాపములను మనం చేసిన పాపం మనస్సాక్షి ద్వారా ఒప్పింపజేస్తూ దినదినము కూడా ప్రతిరోజు కూడా ఆయన సన్నిధికొచ్చి మన పాపములను ఒప్పింపజేస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు కార్యం. అది సహాయం మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దానివల్ల నశించిపోకుండా మన దోషములు ప్రతి దినము కూడా మనం కడుక్కోగలుగుతున్నాం. దానివలన దేవుడు మన యెడల వాత్సల్యం చూపిస్తూ సంహరించిపోకుండా, కోపము చూపించకుండా మన మీద మనం ఉండగలుగుతున్నాం. ఆయన కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు. హల్లెలూయా! 40 వచనం నుంచి 55 వచనం వరకు చూసినట్లయితే ఐగుప్తీయులు ఏ విధంగా అయితే ఇజ్రాయేల్ దేశానికొచ్చారో, అయితే ఇజ్రాయేలీయులు ఆయనని ఆయన చేసిన ఆయన చేసిన కార్యాన్ని, ఆయన చేసిన గొప్ప క్రియలు, శక్తిని వాళ్ళందరూ కూడా మర్చిపోయారు. ఎలాగైతే 43 ఐగుప్తులు తన సూచక క్రియలను, సోయను క్షేత్రమును, తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు. ఏ విధంగా అయితే దేవుడు బయటికి తీసుకొనొచ్చాడో, ఏ విధంగా చేశారో వాళ్ళు తెచ్చుకోలా. ఎక్కడా తెచ్చుకోలా. జ్ఞాపకం చేసుకోలా వాళ్ళు. దానివల్ల ఏమైతుందంటే వాళ్ళు పూర్తిగా దేవుని యొక్క మహోగ్రత వాళ్ళ మీదకొచ్చేలాగైపోయింది. ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా 49 చూస్తే కోపాగ్నిని, ఉగ్రతను ఏ విధంగా అయితే ఇజ్రాయేలుని ఐగుప్తులోంచి తీసుకొని వచ్చాడో, ఏ విధంగా రకరకాల పశువులు ఎలాగైతే ఆ పశువులపై మందలపై పిడుగులు వచ్చినాయో, అలాగే రకరకాలుగా ఏ విధంగా అయితే 10 తెగుళ్ళు ఎలాగైతే తీసుకొని వచ్చాడో అవన్నీ వివరించుకుంటూ వచ్చారు. ఎందుకు అంటే వాళ్ళు ఒకప్పుడు ఏ విధంగా చేసుకొనొచ్చారు. కానీ మాటి మాటికి వారు దేవుని శోధిస్తూ, మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సంతాపము కలిగించిరి. ఆయన 42లో ఆయన బాహుబలమైన ఆయనను, విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను ఏ స్మరణ రాకుండా పోయింది. ఆయన ఏ విధంగా అసలు వాళ్ళని లోకం నుంచి బయటికి తీసుకొచ్చారో ఏ స్మరణ లేదండి. మర్చిపోయారు. వాళ్ళెంతగా శోధించారంటే కనీసము ఇజ్రాయేలు దేవుడు ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడు, ఆయన శక్తి ఏంటి, విరోధుల నుంచి ఎన్ని శోధనలు ఎన్ని ఎన్ని సార్లు అపవాది విరోధులు తీసుకొచ్చి ఆహ్, ఎలాగ కృంగజేసినా అన్ని సార్లు కూడా మొర్రపెట్టినప్పుడు దేవుడు ఎలాగైతే విమోచించాడో ఏం స్మరణకు తెచ్చుకొనలేదంట. ఆ తప్పు మనం చేయకూడదండి ఈ దినాన. దేవుడు నిన్ను నన్ను విడిపించిన ప్రతి పరిస్థితి, ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలి. అది మనం జ్ఞాపకం చేసుకోవడమే కాదు గానీ, అదంతా కూడా మనం దేవునికి, మన తరానికి, తర్వాత తరానికి వివరించాలి. అది చాలా అవసరమండి. లేదు అంటే, ఏ విధంగా వచ్చావో మొత్తం మర్చిపోతున్నావు నువ్వు. అలాగే మనం మర్చిపోతాం. అలాగే ఈ తరం పిల్లలు గాని, తర్వాత తరం వాళ్ళు గాని మర్చిపోతున్నారు. కేవలం ఇక్కడ చూస్తే, ఈ కీర్తనలో మనం చూస్తే ఎలాగైతే నిలబడ్డారో, నిలబడాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలబడకపోతే నిలబడాలి. ఆళ్ళు నిలబడాల్సిన వాళ్ళు గనక నిలబడకపోతే ఏం జరుగుద్దో,
వాళ్ళు ఏ విధంగా అయితే తరానికి వాళ్ళ జీవితంలో ఏ విధంగా అయితే వచ్చారో, పోరాటాలొచ్చినాయో అవన్నీ వివరించి తెలియజేయకపోతే, అది ఇంకా అవిశ్వాసం అయిపోయి దేవుని కోపం ఎలా వస్తుందో, ఆ శిక్ష ఎలా వచ్చినాయి, ఎంత జరిగినా దేవుని మంచితనాన్ని మాత్రము వివరించారు. అలాగే మనం చూస్తే ఇంకా కీర్తన 56 నుంచి 64 వచనాల వరకు చూసినట్లయితే, ఈళ్ళు ఇక వాగ్దాన దేశానికి వచ్చారు. ఇక్కడ వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత వారిని ఏ విధంగా వాళ్ళు షీలోహు మందిరము దగ్గర మొదటగా షీలోహులో షీ 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 షీలోహు దగ్గర దేవుడు ఏ విధంగా అయితే మందిరాన్ని మందిరాన్ని పెట్టి నిర్మించి అక్కడ ఉంచాడు. ఆ మందిరాల్లో అక్కడ వీళ్ళు నిలబడిన తర్వాత ఎంతగా దేవుని ఉగ్రత తెప్పించారో చూస్తున్నాం. 57 నుంచి చూస్తే, అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసి ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇజ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను. దేవుడు వాగ్దానం చేసినట్లుగా తీసుకొని వచ్చి నిలబెట్టాడు వాగ్దాన దేశంలోకి. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఈ తరం వాళ్ళు విగ్రహాలు మొదలుపెట్టారు. మళ్ళా పితరుల వలె మళ్ళా ద్రోహులైపోయారు. అరణ్యంలో ఆయన్ని విసిగించినట్లుగా మళ్ళా విసిగించడం మొదలుపెట్టారు. దేవుడు దాన్ని చూసి ఆగ్రహించి ఇజ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. ఎంత కఠినమైన మాట అంటే, ఎంత అసహ్యం కలిగింది అంటే, బహుగా అసహ్యం కలిగింది. దానివల్ల ఏం జరిగిందంటే, ఆయన ఎన్నుకున్న షిలోహు మందిరంలో నుంచి ఆయన మహిమ అలా తీసుకొని వెళ్ళిపోయాడు. షిలో మందిరమును తాను మనుషుల సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచి పెట్టెను. ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. ఇజ్రాయేలీయులు ఇదేదైతే ఉన్నారో వాళ్ళని అప్పగించేశాడు. విరోధుల చేతికి అప్పగించేశాడు. అంతగా బహుగా అసహించుకున్నాడు. అంతగా అసహించుకున్నాడు. ఎంత కఠినంగా ఉందంటే వాళ్ళ పరిస్థితి. అంతగా 40 సంవత్సరాలు ఓపిక పట్టాడు. ఆఖరికి వాగ్దానం దేశం తీసుకొచ్చినా సరే, ఇక్కడ కూడా వాళ్ళు విగ్రహారాధన చేస్తారు. దేవుడిని మర్చిపోయారు. మళ్ళా అవిశ్వాసం మళ్ళా మొదలు విగ్రహాలు పెట్టేశారు. అక్కడున్న వాటినే వాళ్ళని సంహరించి మరి వాళ్ళని తీసుకొని అక్కడ నిలబెడితే వీళ్ళు అక్కడ విగ్రహాలు పెట్టుకొని ఆయనకు రోషం కలుగజేశారు. బహుగా ఆశించుకున్నాడు. ఏమైందంటే ఐగుప్తు దేశంలోంచి బయటకి తీసుకొచ్చాడు. అంత గొప్ప చేశాడు. తీసుకొనొచ్చి విగ్రహారాధన చేయడానికా? అలాగే యేసుక్రీస్తు ప్రభువారు అంత త్యాగం చేసి, అంత విడిపించి, ఇంతవరకు నిన్ను అన్ని శోధనల నుంచి విడిపించి, ఇంత తీసుకొనొచ్చిన ఆ ప్రభువు ఆ త్యాగాన్ని అంతా వదిలేసి, ఇంతవరకు నిన్ను ఎన్ని శోధనలొచ్చినా జయింపజేసి, ఇంతవరకు తీసుకొనొచ్చిన ఆ దేవుడిని వదిలేసి, ఇప్పుడు విగ్రహాలు అయిపోతున్నాయా? విగ్రహాలు ఏమైనా కలుగ చేసుకుంటున్నామా? ఇంకా మళ్ళా లోక స్థితిలోకే వెళ్ళిపోతున్నామా? పాత స్థితికే. కానీ ఇక్కడ ఏమన్నానంటే అలాంటి స్థితికెళ్ళిపోతుంటే బహుగా అసహించుకొనెను. అప్పగించేశాడు. కంప్లీట్‌గా అప్పగిచ్చేశాడు శత్రువులకి. అగ్ని వారిని భక్షించెను. యవ్వనస్తులను, కన్యకలను పెండ్లిపాటలు లేకపోయెను. వాళ్ళకింక ఏం లేదు. మొత్తం కంప్లీట్‌గా ఆళ్ళని అప్పగించేశాడు 70 సంవత్సరాలు. అయితే 65వ వచనం చూస్తే, అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలెను, మధ్యవసుడే ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరుముకొట్టెను. నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారం ఆశయించుకొనెను. అయితే ఇక్కడ చూస్తే దేవుడు అంతగా అప్పగించేసినా, అంత అసహించుకున్నా సరే, దేవుడు మాత్రం ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. మరిచే దేవుడు కాదు. ఆయన మాటను మరిచే దేవుడు కాదు. ఆయన మళ్ళా వాళ్ళని విడిపించాడు. మళ్ళా తీసుకొని వచ్చాడు. హల్లెలూయా! దేవుడు మంచితనం అదని. ఎన్ని సార్లు విసిగించినా, ఎన్ని సార్లు ఆఖరికి బహుగా అసహించుకునేలా మన పరిస్థితి మారిపోయినా, కానీ ఆయన వైపు నువ్వు తిరిగిన యెడల, ఆయన ఎట్టి పరిస్థితిలోనూ ఆయన మరలా జోక్యం చేసుకునే దేవుడు. ఆయన మరలా నిన్ను విడిపించి, ఆయన మంచితనాన్ని చూపించి తిరిగి తీసుకెళ్ళే దేవుడు. ఆయన తన విరోధులను వెనక్కి తరుముకొట్టాడు. నిత్యమైన నింద వారి 66వ వచనం అండి.
నిత్యమైన నింద వారికి కలుగజేశాను. 67లో చూస్తే పిమ్మట ఆయన ఈసారి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఈసారి వచ్చి ఈసారి ఎన్నుకున్నది ఈసారి ఆయన మొదటగా వాళ్ళని కాకుండా ఈసారి యోసేపుని ఎంచుకొని ఎలాగైతే దేవుడు ఐగుప్తులోకెళ్ళి ఆళ్ళని సమకూర్చాడో, ఆ గుడారాన్ని అసహించుకున్నాడు. తీసుకోలే ఇంక. ఎఫ్రాయిం గోత్రాన్ని కోరుకోలే ఇంకా. కోరుకోలే ఇంకా. కానీ ఏం కోరుకున్నాడు? యూదా గోత్రం తాను ప్రేమించిన సీయోను పర్వతం ఆయన కోరుకున్నాడు. ఈసారి యూదా అంటే ఇక్కడ ఒకటి చూస్తే యూదా అంటే మీనింగ్ ఏంటంటే స్తుతి. యూదా అంటే స్తుతి. ఫలించెడు కొమ్మగా ఉన్న యోసేపుని ఎంచుకున్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళన్నిటిని అసహించుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమని ఎంచుకున్నాడంటే స్తుతి. స్తుతిని ప్రేమించి సియోను పర్వతమును ఆయన కోనుకొనెను. తను అంతరిక్షమును కట్టినట్లు, తన భూమిని నిత్యంగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. ఏ విధంగా అయితే ఆ మొత్తాన్ని స్థిరపరిచి కట్టించాడో, ఆయన పరిశుద్ధ మందిరాన్ని కూడా కట్టించాడు. హల్లెలూయా! అయితే అక్కడ స్తుతి అనేది చాలా అవసరమండి. ఇప్పుడు మనం దేవుని ప్రతిదినాన్ని కూడా దేవుని స్తుతించడం అనేది చాలా అవసరం. ఇక్కడ ఈ కీర్తనలన్నీ మనము ఇన్ని కీర్తనలు చూస్తున్నాం. ఈ కీర్తనలన్నిటిలోనూ కూడా స్తుతిస్తున్నారు వాళ్ళు. స్తుతిస్తున్న ప్రతిసారి చాలా వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కువగా దేవుడు ఎలాగైతే వాళ్ళని విడిపించాడో, దేవుని కార్యములను వాళ్ళు వివరించుకుంటూ తీసుకొనొచ్చారు. ఆ స్తుతే గనక జరగకపోతే, ఆ స్తుతి మీద ఇజ్రాయేలు స్తుతుల మీద ఆయన సింహాసనాసీనుడయ్యే దేవుడయ్యున్నాడని చెప్తున్నారు. మరి ఆ స్తుతే గనక జరగకపోతే? ఆ స్థుతి జరగకపోతే కనీసం జ్ఞాపకం కూడా ఉండరాదు. కానీ స్తుతిస్తుంటే ఇజ్రాయె దే దే దేవాతి దేవుడు ఆకాశం ముందు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడయ్యుండి కూడా, నువ్వు నీ ఇంట్లో మన గృహాల్లో మనం స్తుతిస్తా ఉంటుంటే ఆయన ఆసీనుడవుతున్నాడు. మన మధ్యకి ఇప్పుడు మనం స్తుతించినప్పుడు మన మధ్య ఆసీనుడవుతున్నాడు. సింహాసనాసీనుడవుతున్నాడు. ఆయన ఆసీనుడవ్వడమే కాకుండా ఆయన పరిస్థితులను మారుస్తున్నాడు. పరిస్థితులను మారుస్తున్నాడు. ఆ స్థలాన్ని గాని, ఆ కుటుంబాన్ని గాని, ఆ యొక్క నేలను గాని ఆయన పరిశుద్ధ మందిరముగా కట్టించి ఆయన అక్కడ నిలబోతాడు. ఎందుకు స్తుతించాలి దేవుడిని. మన పోరాటాలు ఏవన్నా సరే స్తుతి అనేది చాలా అవసరం. స్తుతించకుండా మనం గనక ఉన్నాము అంటే స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరచున్నాడని కీర్తన 50లో చూస్తాం. స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు. చూద్దాం కీర్తన 50 అధ్యాయంలో 23 వచనం చూస్తే స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుని రక్షణ చూడడానికి గాని ఆ మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎప్పుడు అంటే స్తుతియాగమును అర్పించినట్లయితే, మన జీవితాల్లో స్తుతి గనక ఉంటే, స్తుతి ఎప్పుడు గనక ఉంటే ఆయనకుంటాడు. ఇక నిత్యంగా స్థాపించి కదలకుండా ఉండాలి అంటే, స్తుతి అనేది చాలా అవసరం మన జీవితాల్లో. స్తుతించకుండా గనక ఉంటే దేవుని సన్నిధి ఉంటుందెప్పుడు. కానీ మనం ఆయన ఆసీనుడై మన మధ్య ఆయన రక్షణ మనం చూడలేకపోతున్నాం. అంటే విడుదల గాని, అందజేయు వాక్యమును గాని. తన దాసుడైన దావీదును కోరుకొని ఈసారి ఎవరిని ఎంచుకున్నాడు? దావీదును. గొర్రెల దొడ్లలో నుండి ఆయన అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను విడిపించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములందు నేర్పరియై వారిని నడిపించెను. ఈసారి ఎలాగ ఎంచుకున్నాడు అంటే స్తుతించి మనకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. ఆయన నడిపించడానికి మనం యథార్థ హృదయం కలిగి, స్థిరమైన హృదయం కలిగి, స్థిరమైన మనస్సు ఆయన యందు కలిగి, మనం ముందుకెళ్ళడానికి దేవుడు మనం ఆయన అంగీకరించి ఇంతవరకు నడిపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆయన సర్వశక్తిలో నడిపిస్తా అన్నాడు. ఆయనే తండ్రి వచ్చినంత వరకును కూడా ఈ మందిరాన్ని తండ్రి ఆలయముగా సిద్ధపరుస్తూ, కట్టుకుంటూ ఆయనే తీసుకెళ్తున్నాడు. ఈసారి ఆయన్ని ఇచ్చాడు. ఆయన ఉన్నప్పుడు ఏం చేస్తున్నా ఒప్పింపజేస్తున్నాడు. ఆ ఉగ్రత రాకుండా ఒప్పింపజేస్తున్నాడు. ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తున్నాడని రోమీయులకు రాసిన పత్రిక 5:5 మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మంచితనాన్ని మనకు వివరణ చేస్తున్నాడు. ఎందుకు అంత ఇంపార్టెంట్? కీర్తన గ్రంథము 100వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి. 105వ వచనం చూసినట్లయితే
యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుస్తుంది. ఆయన మంచితనము నిరంతరము నిలుస్తుంది. ఒకసారి, 2 సార్లు కాదండి. ఆయన కృప నిరంతరము నిలుస్తుంది. మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయన ప్రతి విషయాన్ని బట్టి ఆయనకి మహిమపరచాల్సిన వారమే. అందుకే ఇశ్రాయేలీయులకు కూడా వాళ్ళకి చెప్పాడు. ఈ ద్వితీయోపదేశ కాండం 6:6లో చూసినట్లయితే ఇశ్రాయేలుకు దేవుడు ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. ఏంటంటే, నీ పిల్లలకు అది వివరించాలి. నీ పిల్లల పిల్లలకు దాన్ని వివరించాలి. అది వివరించలేదు అంటే ఏమవుతుంది అంటే మర్చిపోతారండి. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అంటే కంప్లీట్‌గా వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళయిపోతున్నారు. పండుకున్న సమస్తము వివరించు. నీ దేవుడైన యెహోవా ఏ విధంగా నిన్ను బయటికి తీసుకొని వచ్చాడో, ఏ విధంగా అన్నీ వివరించు అని వాళ్ళకి చెప్పాడు. అందుకే వాళ్ళు ఇంకనూ కూడా అంతగా పట్టుదల కలిగి వాళ్ళు నిలబడుతున్నారు. మరి మనము చేయగలుగుతున్నామా? విలాప వాక్యములు 5 అధ్యాయం 7 వచనం చూద్దామండి. విలాప వాక్యములు 5 అధ్యాయం 7 వచనం. సహాయం చేయగలరండి ఎవరు? మా తండ్రులు మా తండ్రులు పాపం పాపం చేసి మా చేసి తండ్రి గతించిపోయిరి, గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాం. వాళ్ళు ఎప్పుడు మా ప్రార్థన చేయగలిగాడు ఇక్కడ? ఆ మాట ఎప్పుడు అనగలిగాడు? అంటే తండ్రులు చేసిన పాపము తెలిసింది. వాళ్ళకి తెలిసింది కాబట్టి, నా పాపమే కాదు నా తల్లిదండ్రులు ఇంత పాపం ఉంది నా పితరులది. అది కూడా నేను ఒప్పుకోవాలి అని ఒప్పుకున్నారు. ఎప్పుడు? అది తెలిసింది. అది తెలిసింది. మనం వివరించేటప్పుడు ఈ తరానికి, వచ్చే తరానికి వివరించేటప్పుడు కేవలం మన దేవుడు ఏ విధంగా అయితే విడిపించాడో చెప్పడమే కాకుండా, ఇక్కడ ఈ కీర్తనలో స్పష్టంగా ప్రతి సందర్భంలో మనం చూస్తే స్పష్టంగా వాళ్ళు చేసిన తిరుగుబాటంతా వివరించకుండా తీసుకొనొచ్చాడండి. వాళ్ళు చేసిన తిరుగుబాటుని వివరించుకొని తీసుకొచ్చాడు. పాపాలను వివరించాడు ఎక్కువ. ఎందువల్ల అంటే, మనకు తెలియచేయాలి. అప్పుడు ఈ తరానికి, వచ్చే తరానికి అసలు ఒకప్పుడు ఏమి పాపం జరిగిందని తెలుస్తది. ఒకప్పుడు ఎంత తప్పు చేసినా, ఎంత తిరుగుబాటు చేసినా, పాపం చేసినా సరే, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పితరుల పాపం పితరులు ఏ విధంగా విగ్రహారాధన విడిచి వచ్చారో ఎవరికేం తెలీదు. దానివల్ల వెనకాల పడుతూ ఉంది. దానివల్ల ఆటిని విడుదలనేది ఏ విధంగా నాకిచ్చాడు ప్రభు అనేసి జ్ఞాపకం చేసుకుంటారు. మళ్ళా ఆ విగ్రహాల జోలికి వెళ్ళకుండా, తిరగబాటు చేయకుండా వస్తారు. వాళ్ళు పాపంలో ఒప్పుకుంటారు. దానివల్ల విడుదలనేది కలుగుతుంది. దానివల్ల విడుదల కలుగుతుంది. మా పితరుల పాపములను కూడా వాళ్ళు ఒప్పుకొని దేవునిలో నిలబడగలుగుతారు. ఎప్పుడు? మనం అవి కూడా కంప్లీట్‌గా ప్రతి పరిస్థితిని కూడా వివరించినట్లయితే వాళ్ళు దేవుని యందు నిలబడగలుగుతారు. మనం చేసిన ప్రతి తప్పును వివరించి, దేవుడు ఇంత చేసినా దేవుడు తీసుకొనొచ్చాడు. మీరు ఆ తప్పు చేయకండి అని చెప్పి మనం చెప్పగలుగుతాం. ఈ కీర్తన అది సారీ యెషయా గ్రంథము 43వ అధ్యాయము 27వ వచనం చూద్దామండి. 47, 23. 43, 27 అండి. నీ మూల యెహోవా పితరుడు కార్యములను సమాప్తి చేయుచున్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి. కాదం ఒక్క 43, నిమిషం. 27. 23. నీ మూల పితరుడు పాపము చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. ఆఖరికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 25వ వచనం చూస్తే, నేనే నా చిత్తానుసారంగా అతిక్రమం తుడిచివేయుచున్నాను. పాపం జ్ఞాపకం చేసుకొనును. ఎందుకంటే నాకు జ్ఞాపకం నీ చేయి. మూల పితరుడు కూడా పాపం చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. ఇప్పుడు కూడా నేను నీ పాపం, నీ అతిక్రమం తుడిచివేయుచున్నాను. 44, నేను తుడిచివేస్తాను 43. అని చెప్పి దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. ఇవి వివరణ గనుక తెలియజేయకపోతే తర్వాత వాళ్ళకి నేనే తప్పు చేశాను, నాలోనే తప్పు జరుగుతుంది అని చెప్పి వాళ్ళు కృంగిపోయి దేవుని దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదే చెప్పుంటే ఒకప్పుడు నా కుటుంబంలో కూడా ఇలాగ జరిగినాయి. కానీ వాళ్ళు నిలబడ్డారు. దేవుడు నిలబెట్టాడు
ఆ మూలపితరుడు పాపం చేసిన, మధ్యవర్తులు పాపం చేసిన, వాళ్ళు దయ చూపించి, మంచితనం చూపించి వాళ్ళని తీసుకొని వచ్చాడు అని చెప్పి జ్ఞాపకం చేసుకొని, నేను నిలబడగలను ఈ పోరాటంలో అని ధైర్యం తెచ్చుకోగలుగుతారు. అది గనక తెలియజేయకపోతే వాళ్ళేమవుతారు? ఎక్కడికి వెళ్తారు? ఎటు వెళ్ళాలో తెలీదు. 43 అదే కిందకి వెళ్తే యెషయా గ్రంథం 43, 44 అధ్యాయం 1, 2 చూసినట్లయితే, అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి, గర్భంలో నిన్ను నిర్మించి, నీకు సహాయం చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును, భయపడకుము. ఆ ధైర్యాన్ని ఇస్తున్నాడు. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించానయ్యా. నీకు సహాయం చేయవాడను నేనే. నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్పి వాళ్ళని బలపరిచాడు. నిన్ను నన్ను ఎన్నిసార్లు బలపరిచాడు? యాకోబు. నిన్ను నన్ను ఎన్నిసార్లు క్షమించాడు? అవును. ఆ క్షమాపణ, మంచితనం గనక మనం తెలుసుకోకపోతే మనం ఎంత కఠినస్తులం, అంత కఠినమైపోయినా సరే, ఆయనకి తెలిసినా సరే ఆయన ఏర్పరచుకున్నాడంట. మరి అంత తెలిసినా ఒకసారి యెషయా గ్రంథం 48 అధ్యాయము 4 వచనము చూస్తే, నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుపనరమనియు నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగియుండి నా విగ్రహం ఈ మూర్ఖుడమే. అంటే దేవుడికి ముందుగానే మూర్ఖుడు అని తెలుసు. మూర్ఖుడు అని తెలుసు. మెడ ఇనుప నరం అని కూడా తెలుసు. నుదురు ఎత్తడిదని తెలుసు. అయినను దేవుడు ఎంచుకున్నాడు. 8వ వచనం చూస్తే, మధ్యలో విగ్రహాలు ఏ విధంగా అయితే విగ్రహాల జోలికి ఎలాగైతే విగ్రహారాధన చేశారని ఆయన తెలియజేసిన తర్వాత 8వ వచనం చూద్దామండి. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకొంటివని నాకు తెలియను. తెలుసు దేవునికి ఏంటంటే ఎంత కఠినస్తుడువై మూర్ఖులమై ఉన్నామో, తిరుగుబాటు చేస్తాం. ఎంతగా దేవుని అపనమ్మకస్తులమై మనం తిరుగుబాటు చేశామో, చేయువారమని తెలిసి కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని చెప్పాడు. నీ అంతటా నువ్వుగా మనంతట మనంగా దేవుడిని తెలుసుకోలేదు. ఆయన మొదటగా ప్రేమించెను గనక మనము ఆయనని ప్రేమించుచున్నాం. మొదట ఆయన ప్రేమించాడు. మనం ఇంత మూర్ఖులము, ఇంత తిరుగుబాటు చేయగలము అని తెలిసి కూడా ఆయన అపనమ్మకస్తులను తెలిసి కూడా ఆయన మొదటగా ప్రేమించాడు. అయినను నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. ఆయన నామాన్ని బట్టి కోపాన్ని చూపించలా. ఎన్నిసార్లు తిరుగుబాటు చేసిన మా నామాన్ని బట్టి కోపాన్ని చూపించాను. నా కీర్తి నిమిత్తం నీ విషయంలో నన్ను బిగపట్టుకొనుచున్నాను. పుటము వేశాడు అగ్నిలో, ఎందుకంటే ఆయన నామం నిమిత్తము. ఇక్కడి నుంచి అయినా సరే ఆయన చెవి యొగ్గి ఆయన వైపు తిరగడానికి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయనకు తెలుసు నువ్వు నేను ఎలాంటి వాళ్ళము. ఆయనకు తెలుసు. అయినా సరే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ విధంగా తెలిస్తే అదే విషయము దేవుడు ఏ విధంగా ఏర్పరచుకొని తీసుకొని వచ్చాడో అదే గనక తర్వాత తరానికి తెలిస్తే వాళ్ళు కూడా నిరీక్షణ గలవారై, దేవుని యందు నిరీక్షణ గలవారై వాళ్ళు నిలబడగలుగుతారు. లేదు అంటే లేదు. వాళ్ళకి కేవలం ఈ తప్పు లోతు ఎంత తెలిసింది, పాపం లోతు ఎంతగా వెళ్లారు అని ఆ లోతు తెలిసిన తర్వాత, అంత లోతు పాపం చేసిన, అంత ఘోరమైన పాపం చేసిన దేవుడు ఏ విధంగా విడిపించాడు, ఆ మంచితనం చూపించాడు అని తెలుసుకోగలిగితే, వాళ్ళు గనక తెలిస్తే వాళ్ళు నిలబడతారు. పశ్చాత్తాపం వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుడి మంచితనం అంటే ఏం కలుగజేస్తుందండి? మారు మనసు. ఆ మారు మనస్సు కలుగజేస్తుంది. దేవుని మంచితనమే మనిషిని మారుస్తుంది. మారు మనసు కలుగజేస్తుంది. దేవుని ఉగ్రత కాదు. దేవుడు శిక్షించిన తండ్రి వలె ఆపడానికి, కానీ మారు మనసు ఎప్పుడు కలుగుతుందని మంచితనమే. అలాగే మన జీవితంలో దేవుడు ఎంత చూపించాడు మంచితనం అనేది మనం వివరించాలండి. ఏ విధంగా అయితే మనం ఆ జ్ఞాపకం మనం తెచ్చుకోకపోతే సిలువలో చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం మనం పొందుకున్న ఆ త్యాగాన్ని, ఆ వార్తని ఈ తరానికి తెలియజేయాలి.
కూర్చుంటున్నామా? మనం వివరిస్తున్నామా మన పిల్లలకు? మన పిల్లలకు వివరిస్తున్నామా? ఆ తర్వాత తరానికి పిల్లలకు వివరిస్తున్నామా? వివరించామా? వివరించకపోతే వాళ్ళు వెళ్ళిపోయి ఈ లోకము రాబోయే కడవరి దినములు, అపాయ దినముల్లో ఆ మూర్ఖతరంలో వాళ్ళు కలిసిపోతారు. దేవుని మరిచిపోతారు. జ్ఞాపకం చేసుకొనరు. మనం ఆ తప్పు మనం చేయకుండా, మనం తిరుగుబాటు చేయకుండా మనము ఈ దినాన్న మనం వివరించాలండి. ఎలాగైతే మనం ఎంత మూర్ఖత్వం కలిగున్నా, ఎంతగా అయితే దేవుడిని అసహించుకునేలా చేసినా, బహుగా అసహించుకొనిన దేవుడు ఎలాగైతే మంచితనం చూపించి, కృప చూపించి ఈ దినాన్న అనుకూల సమయంలో నన్ను రక్షించడమే కాకుండా, సమకూర్చడమే కాకుండా, ఎన్ని తప్పులు చేసినా క్షమించుకుంటూ మంచితనం చూపించిన ఆ దేవుడి దగ్గరికి మనం వివరించినట్లయితే, ఈ దేవుడు ఎలాగ తీసుకొచ్చాడో, ఈ తరానికి, వచ్చే తరానికి వివరించినట్లయితే, వాళ్ళు మరొక దేవుని యందు యథార్థ హృదయులయ్యుండి, దేవుని యందు ముఖ్యంగా నిరీక్షణ గలవారయుండి, రాబోయే దినాల్లో నిరీక్షణ అనేది లేకుండా దేవుని యందు నిరీక్షణ గలవారయుండి, నా కుటుంబంలో మా అన్న, మా అక్క, మా అమ్మ, మా నాన్న, మా పితరులు, మా తాతయ్య, వాళ్ళందరిలో దేవుడు ఇంత కార్యం చేశాడు. వాళ్ళు దైవజనులని చెప్పుకోవడమే కాదు, కానీ దేవుడు మంచితనాన్ని చూపించాడు. ఆయన మంచితనాన్ని సజీవంగా ఉంటుంది. ఆ సిలువను గూర్చిన సజీవంగా ఉంటుంది ఈ తరానికి, వచ్చే తరానికి. అది మనం చూసుకోవాలి. మన కుటుంబంలో ప్రార్థన స స వి పోరాటం ఎవరైతే తెలిసిన వాళ్ళు ప్రార్థన మొదలుపెట్టాలి. స్తుతించాలి దేవుడిని. అప్పుడు ఆయన అక్కడ ఉండి ఆ కుటుంబంలో సజీవంగా రక్షణ అనేది ప్రతి ఏమొచ్చినా సరే విడిపిస్తూ, విమోచిస్తూ నడిపించే దేవుడై ఉన్నాడు. మనం అది మర్చిపోకుండా మన కుటుంబాలతో మనం అది గడిపి దేవుని కార్యం తర్వాత తరానికి అందజేయాలి. అది చేయకపోతే దేవుని నిరీక్షణ లేకుండా తరం పాడైపోతుందండి. ఆ బాధ్యత నీ మీద మన మీద ఉందది. మనం అది చేయాలి. అప్పుడే సిలువను గూర్చిన వార్త అలాగా సజీవమై దేవుని సన్నిధి మన కుటుంబాల్లో ఉంటుంది. లేదంటే మానివేస్తారు. మనం అది జాగ్రత్త పడి దేవుని కొరకు మనం సాక్ష్యంగా నిలబడడమే కాకుండా, దేవుడేమొచ్చి మన కుటుంబంలోను, మన తర్వాత కుటుంబంలోను నిలబడాలది. తరముల్లోను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవుడా Amen. సహాయం. Amen.